మాండే జిల్లాలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాలే దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా వరదలు సంభవించడంతో చాలా మంది ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక పంగ్లుయోడ్ గ్రామంలో 2 కుటుంబాలకు చెందిన 9 మంది గల్లంతయ్యారు. వారికి సంబంధించిన 4 మృతదేహాలు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. మరో 5 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలు చాలా దూరం కొట్టుకుపోతుండటంతో గుర్తించడం కష్టంగా మారింది. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తామని అధికారులు పేర్కొన్నారు. జూన్ 20న ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో జూలై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్ట్లు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 91కి పెరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. 34 మంది గల్లంతయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. మరోవైపు జూలై 16వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రా, సిర్మౌర్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు జూలై 11 నుంచి 16 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.